అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. టికెట్ కేటాయింపుల్లో టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి. పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా రమేష్ రెడ్డి మాత్రం టికెట్ ఇవ్వలేదన్న కోపంతోనే ఉన్నారట. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఏ విధంగా తాను సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న రెడ్డెప్పగారి రమేష్ రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రమేష్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. శనివారం రాత్రి ఎంపీ, ఎమ్మెల్యే నేతలు ఇద్దరూ వైసీపీలోకి రావాలని రమేష్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు వీరి మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన టికెట్ విషయంలో పార్టీ మొండి చేయి చూపడంతో రమేష్ రెడ్డి వైసీపీ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. రమేష్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే రాయచోటి తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే బలంగా ఉన్న వైసీపీకి రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి చేరిక మరింత బలాన్ని ఇవ్వనుంది. ఈ పరిణామంతో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనేక రాజకీయ పరిణామాలు, మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.